ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెహెమ్యా గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానిస్తూ అనేక విషయాలు, నూతన పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుండి 37వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 26వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రము లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమ కాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేస్తివి. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుడు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. నేటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా కృప ద్వారా నడిపించే దేవుడు, గాడ్ హూ లీడ్స్ బై గ్రేస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు వాగ్దానం చేసినట్లుగానే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి తీసుకొని వచ్చాడు. వారికి కానాను దేశాన్ని ఇచ్చి ఇశ్రాయేలు అభివృద్ధి చెందడానికి దేవుడు అనుమతించినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే ఇశ్రాయేలు దేవుని విడిచిపెట్టి ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు పదే పదే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వారి యొక్క ప్రవర్తన ద్వారా ఆయనకు ఎంతగానో విసుగు పుట్టించారు. కాబట్టి దేవుడు వారిని అష్షూరుకు మరియు బబులోనుకు అప్పగించాడు. అష్షూరు మరియు బబులోను ద్వారా దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టినట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. అయితే దేవుడు తన ప్రజలను పూర్తిగా విడిచిపెట్టలేదు. యూదా నుంచి బహిష్కృతులైనటువంటి చెరకు వెళ్ళినటువంటి వీరు చెర నుండి తిరిగి రావడం ఆయన విశ్వాసానికి ఒక సజీవ రుజువుగా నిలిచింది. దేవుడు నమ్మదగిన దేవుడని ఇది తెలియజేస్తుంది. ప్రజలు తమ పూర్వీకుల పాపాలతో పాటు తమ పాపాలను కూడా ఒప్పుకున్నారు. దేవుని ఎదుట వారు తమ జీవితాన్ని సరిచేసుకోవడానికి పశ్చాత్తాపడ్డారు. దేవుడు తన కృప ద్వారా వారిని పునరుద్ధరించాలని, ఆ పునరుద్ధరణ కొరకు ఈ యొక్క ప్రజలు దేవుణ్ణి ప్రార్థించినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 26 నుండి 31 వరకు దేవుడు తన పిల్లలు పాపం చేసినప్పుడు వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు మరియు వారిని ఎన్నడూ విడిచిపెట్టడని లేఖనం తెలియజేస్తుంది. పాపాన్ని పట్టించుకోకపోవడంలో ఆయన కృప వ్యక్తపరచబడదు. ఆయన కృప ప్రేమతో పాపాన్ని సరిదిద్దుతుంది. మనం పాపాన్ని ఒప్పుకునేటట్లుగా దేవుడు ఆయన మన జీవితాల్ని సరిచేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. తన ప్రజలు పదే పదే తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు చివరికి ఇశ్రాయేలు మరియు మిగిలిన లోకమంతటిని యేసుక్రీస్తు ద్వారా రక్షణ సాధించడానికి ఆయన కార్యం చేశాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. దేవుడు తన ప్రేమను బట్టి తన కుమారుని లోకానికి పంపించాడనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రేమ మన జీవితాన్ని మార్చేటువంటి ప్రేమ, పరివర్తన కలిగించేటువంటి ప్రేమ అని మనం గుర్తించాలి. దేవుడు ఇందులో మనకు నేర్పే పాఠాన్ని ఆలోచించినట్లయితే 23 నుంచి 38 వచనాల్లో పునరుద్ధరణ పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది. దేవుని ప్రేమ మారదు. మన పట్ల ఆయన ప్రణాళిక మనకు ఆశీర్వాదాలను మరియు స్వేచ్ఛను అందిస్తుంది. దేవుని యొక్క ప్రణాళికలో ఆశీర్వాదాలు మరియు స్వేచ్ఛ నిండి ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించాలి. దీన్ని తెలుసుకొని మనం మన పాపాలని దేవుని ఎదుట హృదయపూర్వకంగా ఒప్పుకొని ఆయన ఖచ్చితంగా మనకు పునరుద్ధరణ ఇస్తాడనేటువంటి విశ్వాసంతో ఆయన ఎదుటికి రావాలి అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుడు మన ఎడల మనం ఎంత ఆయనకు దూరమైనా, ఎన్నిసార్లు ఆయన విసిగించినా, ఎంత మనం తప్పిపోయినా, ఏ విధంగా ఆయన కృపతో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వైపుకు మనం మరలుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడో మనం గుర్తించాలి. దేవుని కృప మనల్ని పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది. కాబట్టి మనం దేవుని ఎదుటికి వచ్చి
మన ఎడల దేవుడు కనపరుస్తున్నటువంటి ఆ గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకొని దేవుని మార్గంలో మనం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన యొద్దకు వచ్చేవారిని క్షమిస్తాడు. దేవుడు తన యందు విశ్వాసం ఉంచేవారిని తన కృప ద్వారా నడిపిస్తాడు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన కృప శాశ్వత కాలం ఉంటుందని వాక్యంలో మనం చదువుతాం. ఆయన కృప నిరంతరం ఉండునని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి శాశ్వతమైనటువంటి ప్రేమతో నిరంతరం ఉండే తన కృపతో దేవుడు మనల్ని కాపాడడానికి ఆయన మనల్ని పిలుస్తుండగా మన పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని మార్గంలో జీవించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో ఎంతో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ దేవుని కృప నిరంతరం వారిని ఆవరించి ఉంది. దేవుడు వారిని పునరుద్ధరించాడు, ఆయన వైపుకు వారిని తీసుకుని వచ్చాడు. బట్ ఈ రోజున మనం కూడా మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుని చెంతకు చేరాలి అని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. దేవుని కృప ఎల్లప్పుడూ ఆయన మన పట్ల కనపరుస్తూనే ఉంటాడు. కాబట్టి మనం దేవుని వైపు తిరిగి దేవుని కృపకు మనము పాత్రులుగా జీవిస్తూ ఆయన మార్గంలో వర్ధిల్లాలి అనేది, దేవుడు నిరంతరం తన కృప ద్వారా మనల్ని నడిపిస్తాడనే సత్యాన్ని మనం గుర్తించి దాన్ని మర్చిపోకుండా ఉండాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం దేవుని సహాయాన్ని కోరుతూ ఆయన కృప ఇంకా మనం అనుభవించే విధంగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రేమైన పరలోకపు దేవ, మీ అద్భుతమైన ప్రేమ మరి కృపకు మేము వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము అర్హులం కానప్పటికీ మమ్మల్ని నీవు పునరుద్ధరించేలాగా ఎల్లప్పుడూ నాయన మేము వినయంగా నీ వద్దకు రావడానికి, నాయన మా స్థితిని ఒప్పుకొని నిన్ను ప్రార్థించడానికి సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, నీ కృపను ఎల్లప్పుడూ మాకు అందించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయండి, కాపాడుగాక. ఆమేన్.